రోల్ కెమెరా. యాక్షన్. అరే కెమెరామెన్ ఏంట్రా, క్లోజ్ లో ఫ్లెక్సీ తీసుకో, మూమెంట్ ఉండాలి. క్లోజ్ లో మూమెంట్ ఉండాలా? రే ఇదే మన సినిమా షూటా వెడ్డింగ్ షూటారా? చెప్పింది చేయిపోయి, మా హెల్ప్ కావాలన్నా అద్దా నీకు? సర్లే స్ట్రైటా? క్లోజ్ లో రావాలి, మూమెంట్ ఉండాలి. సరిపోద్దా? రెడీయా? అరే ఇక్కడ డచ్ యాంగిల్ తీసుకొని కపుల్స్ ఇద్దరిని కవర్ చేయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో గీతా గోవిందం సాంగ్ వేసి అద్దరిపోవాలరా. అరే ఈ డచ్ యాంగిల్ ఏంటిదిరా? అరే వీటికి డచ్ యాంగిల్ అంటే తెలియదట్రా. అరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయితే డచ్ యాంగిల్ అంటే తెలియదు నాకు కూడా తెలియదు. అరే చెప్పరా. ఏం లేదు మావా, ఈ ఫ్రేమ్ క్రాస్ పెట్టినావు అంటే అదే టచ్ యాంగిల్. అరే ఇప్పుడు ఇవన్నీ అవసరమారా? ఇంకా వెడ్డింగ్ ఏదో జీతం పట్టాదురా. అరే చెంప పగులుద్దిరా. ఫోటోగ్రాఫర్ కి డైరెక్టర్ కి తేడా తెలియదురా నీకు? నా డైరెక్షన్ ఇట్లా ఉంటదిరా. మూసుకొని చేయబే, ఏమి మిక్స్ అవ్వ నీకు మళ్ళా మాట వచ్చేస్తుంది. అరే మాట కాదురా, మీరందరూ కలిసి నన్ను పాట చెప్పుతో కొట్టించేటట్టున్నారా? ముందే చెప్పినాం కదా డిస్టర్బ్ చేయొద్దని. అరే అసలు మీ అందరిని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా? చెప్పుతో తర్వాత అరే వీడు ఒక్క జాబ్ మన ప్రాణానికి. అరే అయ్యగారు ఎంత స్పీడ్ అవుతుంది మంత్రాలు, ఇది మెల్లగామని చెప్పిరా, ఏం అర్థం కావట్లేదు. అరే రే 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 ఇట్లారా ఇట్లారా. అరే అయ్య గారు మెల్లగా చదివితే నీకేంటి మంత్రాలు, స్పీడ్ చదివితే నీకేంట్రా? మనం దేనికి వచ్చినప్పుడు అసలు ఇక వెడ్డింగ్ ఏదో కానీరా. ఈ మాత్రం దాన్ని మేము ఎందుకు రావాలి? నువ్వే చేసుకో. పెళ్లి అనేది ఒకటేసారి జరుగుతుంది లైఫ్ లో. అరే స్టార్ట్ చేశారా నా పైన పంచులు వేయడము? నీ ఇద్దరిని 18 లో లేపేస్తావా? రేడు ఫ్రేమ్ మధ్యలో వస్తుంది, పక్కన రే 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 ప్రేమ్ మధ్యలో కూర్చోడురా. వాడు పెళ్లి కొడుకు తమ్ముడురా, మనల్ని బయటికి నూపుతారా? ఇప్పుడు పడితే పడు ఫ్రేమ్ కట్టం వస్తే కూటకెళ్ళారా వచ్చేది? తీయాలి, చెయ్యాలి, ఎట్లనైనా సరే చెయ్యాలి. ఇది మన సినిమా అనుకున్నారా? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే ఊరికేనైనా ఎట్లనైనా సరే పండుకొని తీయాలి. తీయలే తీయాలిరా. ఓ సినిమా పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి నీ ఎంతవరకు చేసుకుంటా చూడాలి. అరే నువ్వు ఇటు రారా, ఇటు తింటున్నాడు, ఇక్కడ నుంచి లో యాంగిల్ నుంచి తీరైనా తీరా. అరే ప్లీజ్ రా, అరే వద్దురా. అరే తీయమన్నాను కదా, తీయి. నువ్వు తిను, నువ్వు తిను. మెల్ల తిని ప్లేట్ ఎవడు గుంజుకోపోడు ఇక్కడ. తీరా నువ్వు తీ. అరే ప్లీజ్ రా, వద్దురా. నువ్వు తీ, నేను చెప్తాను. నువ్వు తీ, లో యాంగిల్ అది జూమ్ చేయి, నువ్వు జూమ్ చేయి. చెప్పేది మా వద్దు మామ. అరే నువ్వు ఇట్రా. అరే పెళ్ళన్నప్పుడు అన్ని కవర్ చేయాలి కదరా. ఇగో అన్నా, నీ మేకింగ్ లేవనంటే నీ సినిమా చూసుకో, నా జీవితంలో అయ్యాక నువ్వు. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఆగరా. వెయ్ ఏంద్రా ఆగేది? మనం ముందే మాట్లాడుకొని వచ్చాం కదా అన్ని కండిషన్స్ తోని, మళ్ళీ గీడికి వచ్చిన ఈ కథ లేంది. అరే నీ కండిషన్లలో కానీ మీరు పెట్టే కండిషన్లకు నా హెల్త్ కండిషన్ మింగేటట్టున్నదిరా. వీడు మస్తు మాట్లాడుతున్నారా? కరెక్ట్ రా, మనకు వాల్యూ లేని చోట మనం ఉండడం అవసరం లేదు. పోదా. అరే ఆగండి రా. మళ్ళీ ఎందుకు ఆపినవరా? అరే తినేసి పోతాం బే. ప్లేట్లు అట్టే ఉన్నాయి మామ. చిచ్చి సిగ్గులేని జన్మలు, సిగ్గులేని జన్మలు. రేయ్ రేఖ నాకు కాల్ చేస్తుంది ఏంద్రా? ఏమైంది? నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదా ఏంది?
నాకు కూడా కాల్ చేస్తుంది. ఏమైందిరా, ఏమైనా గొడవైందా? అరే ఎప్పుడు ఉండే గొడవనే కదరా. లైఫ్ని సీరియస్గా తీసుకో, సబ్జెక్టులు అన్నీ క్లియర్ చేయి. వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ వస్తున్నాయంట. నా గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నసదొప్పుతుందిరా. బ్లాక్ చేసిన. అమ్మో, అందుకే ఈ రిలేషన్షిప్స్కి నేను దూరంగా ఉంటారా నాయన. నేను సేఫ్. అనవసరమైన బ్యాగేజ్ రా ఇదంతా. రే, మన ముఖాలకి పోరిడు వాడే ఎక్కువ. మన ముగ్గురు ఇట్లా పనికి మానోడు వాడు అంటే అది నువ్వే. మళ్ళీ నీకు పోరివాడే ఎక్కువ. ఇంకా ఎందుకురా పిల్లని కోసం పెట్టుకుంటావు? సబ్జెక్టులు క్లియర్ చేసుకుందాం రా. అరే మనం ఈ రోజు నుంచి కంబైన్ స్టడీ చేద్దాం రా. సబ్జెక్టులన్నీ క్లియర్ చేద్దాం రా. ఇది కాని ముచ్చట కానీ ఇంకోటి ఏమన్నా ఉంటే చెప్పు. రే, నీలాంటి నెగిటివ్ మైండ్ సెట్ పక్కకు పెట్టుకొని ఇంకా లైఫ్లో ముందుకేం పోతాం రా? ఎప్పుడు ఆ నోరేసుకొని నెగిటివ్ మాటలేనారా? అబ్బా, ఇప్పుడు నేను పాజిటివ్ మాట్లాడితే నీకున్న 18 సబ్జెక్ట్స్ క్లియర్ అవుతాయారా? నువ్వు నీ కామెడీ. అరే ఇది ఫైనల్ ఇయర్ కదరా. సిన్సియర్గా ట్రై చేసి సబ్జెక్ట్ అన్ని క్లియర్ చేద్దాం రా. మా అయ్య సావు దొబ్బుతున్నాడు రా. రేయ్, మెచ్యూరు ఆలోచిద్దాం. రమేష్ అన్న జిరాక్స్ షాప్కి పోయి మైక్రో జిరాక్స్లు తీసుకున్నాం. మైక్రో జిరాక్స్ ఎందుకురా? ఏముంది, చదవడానికి లేదంటే స్లిప్పులు లెక్క వాడుకోవడానికి. అరే చీటింగ్ వద్దురా. ఫెయిల్ అయినా పర్లే, హానెస్ట్గా ఉండాలిరా. దొరికితే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ అంటారా? మనకి లేదే అది కదా. అరే బాలు, కూర్చో. మొత్తానికి ఎగ్జామ్ అన్నీ పాస్ అయ్యాట కదరా. మా ఫ్రెండ్ కంపెనీలో మంచి జాబ్ చూసిన. 3 years అగ్రిమెంట్ అట. సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసి పెట్టు. మార్నింగ్ నేను ఆఫీస్కి పోయేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే, నడు. అంకుల్ ఈ మధ్య ఎంగన పడుతున్నాడు కదరా? అవునరా, ఇప్పుడు ఎట్లున్నాడంటే మరి అప్పట్లో అంకల్. అవ్వండిరా మీరు. అసలు లైఫ్లో ఏమవుతాం అనుకుంటున్నారా మీరు? నేను యాక్టర్ అవుదాం అనుకుంటాను అంకుల్. నువ్వు చెప్పురా. నేను ఈయన యాక్టర్, మేము డైరెక్టర్ చేసేద్దాం అనుకుంటున్నా అంకుల్. అసలు మీ అమ్మ బాబులు ఇలా వదిలేశారేంద్రా బయట? గాలికి తిరుగుతూ మా ఊరిని సర్వనాశనం చేస్తున్నారు. ఇదే నారయ్య. అబ్బో, మీ వాడే మాకు సినిమాలను అలవాటు చేసిండు. మేము మీ వాడిని ఏం నాశనం చేయట్లే. వాడే మా బతుకులను ఆగం చేస్తాడు. మీరెట్లా పెంచురో మీ వాడిని? ఎప్పుడు చూసినా సినిమాలు అనుకుంటా, బంకులు అనుకుంటా, మమ్మల్ని సంఘం అనిపించి. అసలు లెక్కకి మా అటెండెన్స్ ఫీజు కూడా మీరే కట్టాలి. మిమ్మల్ని అన్యాయం ఎందుకు చేయాలని మేమే కట్టుకుంటున్నాం. ఏరా? అంతేరా. అసంటోండి మరి మామూలు ఎంబడి ఎందుకు తిరుగుతున్నారా సిగ్గు లేకుండా మీరు? అంటే కాలేజ్ కంటే థియేటరే బెటర్ కదా అని చెప్పి బోర్ కూడా కొట్టదని వెళ్తున్నాం అంకుల్. చెప్పండిరా. మామూలుకి మంచి జాబ్ చూసినా మంచిగా చేసుకోమని చెప్పండి మీరు. అందుకే పిలిచింది మిమ్మల్ని. అర్థమైందా? ఓకేనా రాయ్? సర్లేండి, చెప్తాం. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను సన్ని కానీ మీ అయ్య గట్టిగా వేసుకున్నాడు. అవునా? అరే బాబు, మమ్మల్ని జాబ్ చేయమంటారా, గాలి తిరుగుడు తిరగకు అని చెప్పి మమ్మల్ని గట్టిగా వీకెండ్ తెలుసా. ఎందుకు వెళ్ళరా మీరు? ఎందుకు పోయిలేంద్రా, నీకోసం అని వస్తే మీ అయ్య మమ్మల్ని పట్టుకొని సావ కొట్టిండు. ఆ జాబ్ అంటే ఏదో ఒకటి చేయి, లేకపోతే మాకు టార్చర్, మళ్ళీ నీకు టార్చర్. అదేరా, రేఖ కూడా నన్ను అడుగుతుంది జాబ్ చేయి అని చెప్పేసి. ముందు నొయ్యి వెనుక గొయ్యిలా ఉందిరా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ నేనైతే జాబ్ చేయలేనురా. ఇన్ని రోజులంటే ఫెయిల్ అయినాం, నడిచిందిరా. ఇప్పుడు పాస్ అయి కూర్చున్నావు, ఇక జాబ్ చేయాలి, లేకపోతే నీకు తప్పదు. ఏదో ఒకటి ఆలోచిస్తా జాబ్ చేయకుండా. కర్మరా, ఇక మీ అయ్యతో జావిగా. పందిలాగా తిని సినిమాలంటూ తిరగడం, లాస్ట్ అడుపు తిని బతుకుతావురా బిడ్డ. పోనీ వచ్చే ఎగ్జామ్ రిజల్ట్ లో ఎగ్జామ్ పాస్ అయితే మూసుకొని పోయి జాబ్ చేసుకో.
ఎందుకు పెడుతున్నావురా? నా సర్టిఫికేట్ కాల్ చేసిండ్రా. ఏంది ఏయ్ సర్టిఫికెట్ కాలు పెట్టుడేంద్రా మెంటల్ సాలే. అరే ఆ సర్టిఫికేట్ వల్లనే కదా మా అయ్య జాబ్ చేయని సాగు కొడుతున్నాడు, అందుకే కాల్ చేసిన. ఏయ్ ఇప్పుడు మాత్రం మూకుంటాడు అనుకుంటున్నావారా? చంపేస్తాడురా నిన్ను. సర్టిఫికెట్లు రావి. ఇంటికి పోయినాక మీ చేతిలో బాగున్నది పురా నీకు. ఇంద్రాయుడు పిల్లగాడు ఉన్నట్టున్నాడు. నేను విన్నది నిజమేనా? సైలెంట్ గా ఉంటావేంటి? సర్టిఫికేట్స్ కాల్ చేసావా? అవును. అవి కాల్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా నేను నీకు గుర్తురాలేదా? నిన్ను నమ్ముకుని ఒక పిచ్చిది ఉందని. ఇంత సెల్ఫిష్ గాడు ఏంట్రా నువ్వు? ఛీ, నిన్ను లవ్ చేసినందుకు నా మీద నాకే విరక్తి వస్తుంది. అది కాదు, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇలా చేస్తాడు ఎవడన్నా? అవి సర్టిఫికేట్స్ కాదురా, నీతో నా ఫ్యూచర్. నిన్ను నమ్ముకొని నీ ఫాదర్ ఉన్నారు, ఇక్కడ నేనున్నాను. మా ఇద్దరు నేను సర్టిఫికేట్ లేకపోతే లైఫ్ లేనట్ట. నేను చూసుకుంటా కదా ఎలాగైనా. నేను ఏం చూసుకుంటావు? ఆయన నేను వదిలేస్తుంది సర్టిఫికేట్స్ కాల్ చేసినందుకు కాదు. నీ లైఫ్ పైన నీకు ఎలాగో సీరియస్నెస్ లేదు. నాకు నీతో మాట్లాడాలని లేదు. అయినా నీలాంటి కేర్లెస్ పర్సన్తో నాకు లైఫ్ లీడ్ చేయాలని లేదు. I'm done with you. వదిలేసిపోతున్నావా నన్ను? నువ్వు నన్ను వదిలి చాలాసేపు అయింది. మళ్ళీ కలిసి ఆలోచన రాని ప్లేస్కి వెళ్ళిపోయావు. అరే సర్టిఫికెట్లు ఎడబెట్టినవరా? లోపల బెడ్రూమ్లో లేవు, హాల్లో లేవు. నిన్నేరా చెవులు తప్పినారా? దూది గిట్ట పెట్టుకున్నావా? కాల్ చేసినాడు. ఏం చేసినా సర్టిఫికెట్ కాల్ చేసినాయి అంటున్నావు. ఏం చేసినారు సర్టిఫికెట్లు? చెప్పురా. డాడీ నాకు జాబ్ చేసిన ఇష్టం లేదు. ఏం చేస్తావురా? అర్థమింటావా? చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైసా పోగేసి చదివిస్తే వాటిని బూడిద పాలు చేస్తే నీకు ఎట్లా మనసు ఒప్పిందిరా? డాడీ ప్లీజ్ డాడీ. 2 minutes దొబ్బాయి బిడ్డ ఆయన నుంచి నాకు ఘనమైన కనబడద్దు. నడు డాడీ ప్లీజ్. నడు. 2 minutes దొబ్బాయి. నువ్వెందుకు వచ్చినావురా? సినిమా కోసం మనం చేసిన అప్పులాన్ని ఎవరు తీర్చాలరా? వాళ్ళు నా వెనకాల వాడతారు, అందుకని వచ్చేసిన. నువ్వెందుకు వచ్చినావురా? నేను యాక్టర్ అవుతా. యాక్టర్ అయినాకనే వరంగల్ అడుగు పెడతా. నేను కూడా డైరెక్టర్ అయినాకనే వరంగల్ అడుగు పెడతారా? నువ్వు డైరెక్టరు, నేను యాక్టరు. మరి ఆడెందుకు వచ్చిండ్రా? నేను నిన్ను యాక్టర్ని చేసినాక, నేను డైరెక్టర్ని చేసినాక మళ్ళీ వరంగల్ అడుగు పెడతా. బ్రతుకు గోవింద గోవింద బ్రతుకు గోవింద.